E6 టీవీ నేను గంగోత్రి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏలేశ్వరం పట్టణంలోని షిరిడి నగర్ లో ఉన్న మహాత్మా గాంధీజీ విగ్రహం వద్ద గాంధీజీ 78వ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యక్షుడు గొల్లపూడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో శుక్రవారం ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు సిహెచ్సి చైర్మన్ వాగు రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాగు రాజేష్ మాట్లాడుతూ గాంధీజీ కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చారు కాబట్టి మనం ఎంతో స్వేచ్ఛగా బతుకుతున్నామని, స్వాతంత్రం ఉద్యమంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆర్యవైశ్య సంఘం తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని కోరుకుంటున్నామన్నారు. అనంతరం గొల్లపూడి త్రిమూర్తులు మాట్లాడుతూ గాంధీజీ వర్ధంతిని గత 5 సంవత్సరాలుగా నిర్విరామంగా నిర్వహిస్తున్నామన్నారు. అలాగే గాంధీజీ పొట్టి శ్రీరాములు కార్యక్రమాలను ఆర్యవైశ్య సోదరులు అందరూ కలిసి చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగల్లపాటి కామేశు, పురా నానాజీ, రతి క్రింది సతీషు, పుల్లవర్తి శ్రీను, అనంతపల్లి శ్రీను, సొల్లేటి నరసింహ, వాగు వెంకన్న బాబు, వాగు బ్రదర్స్, దేవకి హరికృష్ణ, వేలంపల్లి మురళి, మమ్మిడి శెట్టి, మణికంఠ, ఆర్యవైశ్య పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి విజువల్స్ చూద్దాం. మరి ఈరోజు గాంధీ గారి వర్ధంతి కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైనటువంటి మన మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వాగు రాజేష్ గారు అవచ్చు, సతీష్ గారు, మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి గొల్లపూడి త్రిమూర్తులు గారు ఎప్పటి నుంచో ఈ యొక్క గాంధీ గారి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మరి నూతనంగా ఏర్పడినటువంటి రాజేష్ గారి ఆధ్వర్యంలో ఆయనే దగ్గరుండి ఈ కార్యక్రమం చేయించినందుకు త్రిమూర్తులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అట్లాగే మన రాజేష్ గారి టీము ఈరోజు చక్కగా ఇక్కడికి అందరూ కూడా మన సోదరులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అట్లాగే మరి గాంధీ గారి గురించి కూడా మన రాజేష్ గారు చెప్పారు, పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్పారు. అట్లాగే మన కులదేవత వాసిమాత కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఇంకా అంకిత భావంతో మొత్తం వైశ్య సోదరులు అందరినీ కౌరుపెట్టి ఈరోజు గతంలో అయితే తక్కువగా వచ్చారని ఈరోజు ఇంకా పెరిగారని మన త్రిమూర్తులు గారు చెప్పారు. నాకు చాలా సంతోషం. అట్లాగే ఇంకా అందరినీ కూడా ఐక్యతగా ముందుకు కలుపుకుని మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని ఆ వాసిమాత ఆశీస్సులు మన రాజేష్ గారి టీంకి ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన సోదరులందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన గాంధీ గారు 78వ వర్ధంతి సందర్భంగా మన ఆర్యవైశ్య మండల ప్రెసిడెంట్ వాగు రాజేష్ గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గాంధీ గారు 78వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్యవైశ్య పెద్దలు, మా సోదరులు, మా స్నేహితులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈవేళ గాంధీ గారు ఎంతో కష్టపడి స్వతంత్రాన్ని తీసుకొచ్చి మన స్వేచ్ఛా జీవితంగా బతుకుతున్నామంటే ఈవేళ ఆయన దయవల్లే అనడానికి సందేహం లేదు. అలాగే పొట్టి శ్రీరాములు గారు కూడా ఎన్నో త్యాగాలు చేసి మన ఆర్యవైశ్యులందరికీ కూడా ఒక ఇదిగా మన ఆర్యవైశ్య కులంలో పుట్టడం గాంధీ గారు, పొట్టి శ్రీరాములు కూడా మన అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ముందుకు మేమందరూ ఆర్యవైశ్యులందరూ కొనసాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయిన గొల్లపూడి త్రిమూర్తులు గారు ఎన్నో గాంధీ గారు వర్ధంతమని, పొట్టి శ్రీరాములు గారు జయంతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆయన ఎంతో ముందుకు వచ్చి చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు ముందు కూడా సేవా కార్యక్రమాలు మా అందరూ కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గాంధీ గారి వర్ధంతి సందర్భంగా 78వ వర్ధంతి సందర్భంగా మన వైశ్య సోదరులందరూ కూడా ఇలాగే ఈరోజు లేదంటే 70-80 మంది వచ్చారు. ఇంకా 100-200 వరకు ఇంకా పెరగాలని నేను గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అప్పుడైతే నేను స్టార్ట్ చేసినప్పుడైతే 10 మంది వచ్చారు. అలా అంచెలంచెలుగా ఈ రోజుకి 70-80 మంది వచ్చారు. ఇంకా పెరగాలని, ఇంకా డెవలప్ చేయాలని గాంధీ గారిది, పొట్టి శ్రీరాములు గారిది ప్రతి కార్యక్రమానికి మన వైశ్య సోదరులందరూ కూడా వచ్చి చెయ్యాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. अमर है अमर है गांधी जी, अमर है अमर है अमर है गांधी जी, अमर है अमर है अमर है गांधी जी, अमर है. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి E6 టీవీ.